హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కర్ణాటక స్పెషల్ బిసిబెళెబాత్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీన్ని కారాలతో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. దీన్ని సాంబార్ రైస్ అని కూడా అంటారండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ఒక కుక్కర్లో 1 కప్పు రైస్, ముప్పావు కప్పు దాకా కందిపప్పు తీసుకోండి. దీన్ని 2 సార్లు బాగా వాష్ చేయండి. దీనిలో మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేను వచ్చి క్యారెట్, బీన్స్, టమోటాలు, బఠానీ, క్యారెట్ అన్నీ వేసానండి. వేసి కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 5 విజిల్ వచ్చిందంటే రైస్ అంతా స్మూత్గా కుక్ అవుతుంది. చూసారు కదండి రైస్ ఎంత బాగా కుక్ అయిపోయిందో. దీంట్లో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు 2 వేసి బాగా మిక్స్ చేయండి. దీనిలో ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసి ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ చేయండి. ఇది బాగా బాయిల్ అయ్యిందంటేనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. చూసారు కదండి రైస్ అంతా బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి బిసిబెళెబాత్ పౌడర్ వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి రైస్ అంతా బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి తిరగమాత పెట్టుకుందాం. ఒక బాండీలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇది బాగా ఫ్రై అయిపోయింది కదండి. దీన్ని మనం ముందుగా తయారు చేసుకునే బిసిబెళెబాత్లో వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.